భ్రమరాంబ అయితే ఇంకా ఇందు ఎక్కడికో ఇంటికి పనికి వెళ్ళేదానికైనా ఇంత రెడీగా వెళ్తుంది అంటే నాకేదో కాస్త అనుమానంగా ఉంది అని చెప్పని రేఖతో అంటుంది. అదేం లేదులే ఆంటీ, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తను అక్కడికి వెళ్తుందా లేదా అని చెప్పని మొత్తం ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను అన్నట్టుగా ఉంటుంది. ఇంకా ఐశ్వర్యకైతే తన ఫ్రెండ్ ఫోన్ చేసి, నువ్వు నాకు ఇస్తానన్న డబ్బులు ఎక్కడ అని చెప్పనంటే, అయ్యో నీకు ఈరోజు లోపల వేస్తానంటే, లేదు నువ్వు వేయలేదు అంటే నేను వచ్చి మీ ఆంటీ దగ్గర మొత్తం నిజం చెప్పేస్తాను అని చెప్పానంటే, ఐశ్వర్య అయినా ఆంటీకి నా కోసమే కదా నెక్లెస్ చేపించింది, దాన్ని అమ్మేసి వాడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తే ఆడికి నేను కొంచెం మనశ్శాంతిగా ఉంటాను అని చెప్పనని ఆ నగ తీసుకెళ్ళి ఇంకా స్వరాజ్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అయితే ఇస్తుంది. ఈ నగ నాకు అమ్మిపెట్టావు అంటే నీకు ఎంతో కొంత కమిషన్ ఇస్తాను అన్నట్టుగా. ఇంకా తన ఫ్రెండ్ అయితే తీసుకొని ఇంకా నగ తీసుకొని ఇంకా ఐశ్వర్యని కూడా ఆటోలో ఎక్కించుకొని వెళ్తూ ఉంటాడు. ఇంక ఇదంతా అయితే ఇందు వచ్చి చూసి, ఏంటి ఏదో నగ తీసుకొని అందులో ఐశ్వర్య కూడా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు అని చెప్పని ఇంకా వెళ్ళేటప్పటికి ఇంకా అక్కడ గోల్డ్ షాప్లో అయితే ఇంకా స్వరాజ్ కూడా అక్కడే ఉంటాడు. ఏంటి ఇలాంటి పనులు కూడా నువ్వు చేస్తున్నావా అంటే, మా అక్కని మోసం చేసి ఈ నగ తీసుకొచ్చి మీరు అమ్మేస్తున్నారా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా, మేము ఎందుకు నగ తీసుకొచ్చి అమ్ముతాము అంటే, అయితే మీరందరూ దొంగలు ముఠానే కాదా అని చెప్పనని అంటారు. ఇంకా అప్పు కూతురు ఐషు అయితే ఇంక తనని చూస్తుంది. స్వాతి చూసిన తర్వాత, ఏంటి అక్క నువ్వా అంటే, అవును నేను, నువ్వేంటి ఇక్కడ అని చెప్పానంటే, నేను తన్ని రౌడీలు వీళ్ళు నెక్లెస్ తీసుకుంటూ వెళ్తూ ఉంటే వీళ్ళని పట్టుకున్నాను అక్క అని అంటే, నాకు తెలుసు వీళ్ళందరూ దొంగల ముఠానే తెలుసు అని చెప్పి నన్ను అనేటప్పటికి ఇంకా స్వరాజ్యకి అయితే ఇందు మీద చాలా కోపం వస్తుంది. నువ్వు ఏం చూడని అవసరం లేదు, నువ్వు దొంగవేరన్నా తెలీదా